వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుపై కవిత పొగడ్తలు, అసలు కారణం ఇదేనా అని చెప్పేసి నేను టైటిల్ పెట్టడం జరిగింది. ఆ అంశం గురించి మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. కవిత ఈ రోజున పొగడతం కాదు, ఇటీవల కాలంలో తన తండ్రి మీద ఎప్పుడైతే తిరుగుబాటు జెండా ఎగరేసి బయటకు వచ్చారో, ఆమె ఎగ్జిట్ అయ్యారో బీఆర్ఎస్ నుంచి, అప్పటి నుంచి తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని ఆవిడ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఈవిడే కాదు, అటు కేటీఆర్ కానీ ఇటు హరీష్ రావు కానీ ఆకాశానికి ఎత్తేస్తూనే ఉన్నారు చంద్రబాబు నాయుడిని. కేటీఆర్ ఎందుకు పొగుడుతూ ఉన్నారు అంటే, ఈరోజు వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటి? బీజేపీ వైపు నుంచి వాళ్ళకున్న ఏకైక ఆప్షన్ ఏంటంటే చంద్రబాబు నాయుడే. ఇప్పుడున్న పరిస్థితుల్లో పార్టీ ఎలాగూ పార్టీని నడిపే సిచ్యువేషన్ కేసీఆర్ దగ్గర లేదు. తన ఎఫిషియన్సీ ఏంటనేది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికతోనే కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నారు. హరీష్ రావు లాంటి వాళ్ళు ఈరోజు అసలు పార్టీలో ఉంటారా లేదా అనేది చాలా సుదీర్ఘంగా నడుస్తున్న చర్చ. పాపం ఆయన ఉన్నా తన పాతివ్రత్యాన్ని తాను నిరూపించుకోవాల్సిన పరిస్థితి ప్రతిరోజు. ఈ కవిత పరిణామాల తర్వాత బయటకు వచ్చి మాట్లాడాలన్నా కూడా వణికిపోతూ ఉన్నారు బీఆర్ఎస్ నేతలు. ఇలాంటి సిచ్యువేషన్లో ఆ పార్టీకి ఉన్న ఏకైక ఆప్షన్ ఏంటి? ఎయిదర్ విలీనం ఆర్ పొత్తు బీజేపీతో. సరే, ఆ పొత్తుల దాకానో ఆ విలీన ప్రతిపాదన దాకానో తీసుకెళ్లే ఏకైక వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు మాత్రమే. బీజేపీ రాష్ట్ర నేతలు చెప్తేనో తెలంగాణ నేతలు కేంద్ర పెద్దలు వినే పరిస్థితిలో లేరు. చంద్రబాబు నాయుడు ఏ చెప్తే అది వినే పరిస్థితి ఉంది ఈ రోజున. సో అందుకే ఆ దిశగా చంద్రబాబు నాయుడు అంటే ఈరోజు వాళ్ళు సాఫ్ట్ కార్నర్ చూపిస్తూ ఉన్నారు. కేటీఆర్ కానీ అండ్ కేసీఆర్ కానీ అండ్ హరీష్ రావు కానీ. ఏ అవకాశం వచ్చినా చంద్రబాబు నాయుడు పరిపాలనతో చంద్రబాబు నాయుడు సూపరు బంపరు, అసలు ఐటీ సృష్టికర్త అని కేటీఆర్ పొగుడుతూ ఉంటే, హైదరాబాద్ ఇలా అభివృద్ధి చెందిందే చంద్రబాబు నాయుడు వల్ల అని చెప్తా ఉన్నారు. మాటకు ముందు లోకేష్ని ఆకాశానికి ఎత్తుతున్నారు. లోకేష్ నా తమ్ముళ్ళాడివాడు అంటూ కూడా పొగుడుకుంటా ఉన్నారు ఏ ఎన్నికలు వచ్చినా కేటీఆర్. ఇక హరీష్ రావు విషయానికి వచ్చేటప్పటికి రేవంత్ని ఎప్పుడు టార్గెట్ చేయాలనుకున్నా నీ గురువుని చూసి నేర్చుకోమని చెప్పి ప్రతిసారి కూడా చంద్రబాబు నాయుడు పేరుని తెర మీద తీసుకొస్తా ఉన్నారు. కాకుంటే కేసీఆర్ మాత్రం ఎక్కడ బయటపడలేదు. కానీ వీళ్ళిద్దరు మాత్రం అంటే వాళ్ళు మాట్లాడుతున్నారంటే అది కేసీఆర్ మాట్లాడినట్టే. అయితే వీళ్ళకంటే డిఫరెంట్గా కవిత కూడా ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉంది. ఆ స్థాయిలో ఆవిడకి బీజేపీతో ఈరోజు అవసరం లేదు. ఆవిడ చంద్రబాబు నాయుడిని పొగడటానికి ఏకైక కారణం ఏంటి? తెలంగాణలో ఇప్పటికీ ఒక సాలిడ్ బేస్గా ఉన్న టీడీపీ క్యాడర్, పూర్తి స్థాయిలో ఎగ్జిస్టెన్స్లో ఉన్న టీడీపీ క్యాడర్, అది కూడా బీసీ ఓట్ బ్యాంక్ సాలిడ్గా ఉన్న టీడీపీ క్యాడర్. సో అందుకు ఈ కారణాలన్నీ కూడా కవిత చంద్రబాబు నాయుడిని పొగడటానికి కారణమవుతూ ఉన్నాయి. మీరు చూస్తే స్టార్టింగ్ నుంచి ఆవిడ ఎప్పుడైతే తన తండ్రి మీద ఆ పార్టీ మీద తిరుగుబాటు జెండా ఎగరేసిందో, ఎప్పుడైతే వాళ్ళ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి దాన్ని ఆమోదింపజేసుకుందో, అప్పుడే ఆవిడ పార్టీని అనౌన్స్ చేశారు. ఆవిడ పార్టీని అనౌన్స్ చేయక ముందు నుంచి, వాళ్ళ మీద ఎప్పుడైతే వ్యతిరేకత వచ్చిన దగ్గర నుంచి, వాళ్ళ మీద తిరుగుబాటు చేసిన దగ్గర నుంచి ఆవిడ చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉన్నారు. ఆమె ఒక 4 నెలల క్రితం తిరుపతి వెళ్ళారు. తిరుమలలో అక్కడ బంజారాలతో కలిసి ఒక ప్రోగ్రాంలో కూడా పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు నేను కోరిన వెంటనే ఆ బంజారా భవన్ విషయంలో చాలా కాంక్రెంట్గా నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఆయన ఆకాశానికి ఎత్తేయడం జరిగింది. ఎప్పుడు తెలంగాణ టాపిక్ వచ్చినా, హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి వచ్చినా చంద్రబాబు నాయుడు గురించి ఆవిడ మాట్లాడుతూ ఉన్నారు. అంతేకాదు చంద్రబాబు నాయుడిని ఎలాగైనా కలవాలని, పార్టీ పెట్టే ముందు ఆయనతో భేటీ అవ్వాలని కూడా ఆమె ట్రై చేశారు. చాలా సీరియస్గా ట్రై చేశారు ఆవిడ. ఇప్పటికీ ఒకవైపు టీఆర్ఎస్ అనే పేరుతోనే తన పార్టీని స్టార్ట్ చేస్తాను అని చెప్తూ, ఒకవైపు బీఆర్ఎస్లో ఉన్న నేతలంతా, మాజీ టీడీపీ నేతలంతా నాతో టచ్లో ఉన్నారని కూడా చెప్పుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. ఇంకొక విషయం, అదే సమయంలో చంద్రబాబు నాయుడుకి తిరుగులేదు. ఆయన ఐటీ సృష్టికర్త. ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడిని కొట్టేవాళ్ళు లేరు. కష్టపడడంలో చంద్రబాబు నాయుడిని ఏదైతే పూర్తి స్థాయిలో ఆయన్ని బీట్ చేసేవాళ్ళు లేరు అంటూ ఆకాశానికి ఎత్తేస్తాం. అందుకు కారణం ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు టీడీపీ క్యాడరే. ఇంకొకటి ఏంటంటే ఆమె తీసుకున్న బీసీ నినాదం కూడా. ఆమె ఎప్పుడైతే ఎగ్జిట్ అయిందో ఆ పార్టీలోంచి, బీఆర్ఎస్లోంచి, అప్పుడు 42% రిజర్వేషన్ల అంశం మీద కాంగ్రెస్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. బీసీ నినాదం తీసుకుంది ఆమె. ఆ అంశం మీద ధర్నాలు, ప్రొటెస్టులు చాలా జరిపింది. అరెస్ట్ కూడా అయింది. ఇదే అంశాన్ని కేంద్రానికి లేఖల మీద లేఖలు రాసే ప్రయత్నం కూడా చేసింది. ఎందుకంటే టీడీపీకి ఒక నేత లేకపోయి ఉండొచ్చు, అధినేత లేకపోయి ఉండొచ్చు, నడిపించే నాయకుడు లేకపోయి ఉండొచ్చు. అయినా సరే ఇప్పటికీ టీడీపీ క్యాడర్ బలంగా ఉంది. కేసీఆర్ మీద తమ వ్యతిరేకతను చూపించుకునే ప్రయత్నంలో రేవంత్ రెడ్డిని సీఎం చేయడం జరిగింది వాళ్ళు. ఆ తర్వాత వచ్చిన ఒక కంటోన్మెంట్ ఉప ఎన్నిక, ఒక జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక, మొన్న వచ్చిన పంచాయతీస్ అండ్ దెన్ మున్సిపాలిటీ కార్పొరేషన్స్, ఏదొచ్చినా టీడీపీ క్యాడర్ వన్ సైడెడ్గా ఇప్పటిదాకా రేవంత్ రెడ్డి వైపే నిలబడింది. ఎందుకంటే వాళ్ళ కేసీఆర్ ఆప్షన్గా చూడట్లా. చంద్రబాబు నాయుడు కోపంలు, పగ, ప్రతీకారాలు లేకపోయి ఉండొచ్చు, కానీ టీడీపీ క్యాడర్కి మాత్రం తమ పార్టీని, తమను కేసీఆర్ అండ్ టీం హ్యూమిలేట్ చేసిన విధానం ఇప్పటికీ గుర్తుండే ఉంటుంది. చంద్రబాబు నాయుడు అరెస్టుని అవమానించిన విధానం ఇప్పటికీ వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. అందుకే వాళ్ళు అసలు మారట్లా. ఎవరు డైరెక్షన్ ఇవ్వకుండానే వాళ్ళు ఒక లైన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ క్యాడర్. అందుకే వాళ్ళ మీద చాలా చోట్ల మెజారిటీ కాన్స్టిట్యున్సీస్లో ఓట్లని, గెలుపుని ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయిలో స్టిల్ టీడీపీ క్యాడర్ ఉండింది. బీసీ క్యాడర్ ఇంకా ఎక్కువ ఉంది అప్పటి నుంచి. సో అందుకనే ఆ ఓట్ బ్యాంక్ మీద కవిత ఫోకస్ పెట్టింది. అందుకే తనకు అవకాశం వచ్చినప్పుడల్లా చంద్రబాబు నాయుడిని పొగుడుతూ ఉన్నారు ఆవిడ. రాజకీయ అవసరం కంటే తన పార్టీని ఎస్టాబ్లిష్ చేసుకునే అంశమే ఎక్కువ అవసరం ఈరోజు ఆమెకి.
ఇంకోటి ఏంటంటే బీఆర్ఎస్ని టార్గెట్ చేసింది కాబట్టి బీఆర్ఎస్లో మెజారిటీ ఉందంటే కూడా తెలంగాణ టీడీపీ నేతలే. గతంలో అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే మొత్తం ఫుల్ అయ్యారు ఆ పార్టీలో. వాళ్ళంతా కూడా ఈరోజు కేసీఆర్ ఆప్షన్లా కనిపించట్లే, వాళ్ళకి కవితే ఒక ఆప్షన్లా కనిపిస్తూ ఉన్నారు. అందుకనే ఈరోజు కవిత వాళ్ళందరినీ కూడా అట్రాక్ట్ చేసే ప్రయత్నం ఏంటంటే చంద్రబాబు నాయుడు పేరు తీసుకోవడం ద్వారా, చంద్రబాబు నాయుడు పేరుతో ఆమె ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తే ఎంతో కొంత ఆమెకి తెలంగాణలో ఎగ్జిస్టెన్స్ ఉంటుంది. అదే అందుకే స్ట్రాటజిక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తుంది కవిత. మరి మొత్తానికైతే చంద్రబాబు నామస్మరణ, తన తండ్రికి ఒకవైపు ఇబ్బంది అయ్యింది చంద్రబాబు నాయుడు నామస్మరణ చేయడం అనేది. ఎంతైతే తన తండ్రి తిడతా వచ్చారో చంద్రబాబు నాయుడిని, అంతకంటే ఎక్కువగా ఆవిడ పొగుడుతూ ఉందన్నమాట. సో మొత్తానికైతే వాళ్ళకి ఎవరికి ఈ పరిణామాలు కూడా డైజెస్ట్ కావు. మొత్తానికి ఆవిడ తీసుకున్న నినాదం, తెలంగాణ టీడీపీ బీసీ ఓట్ బ్యాంక్ నినాదమైన, చంద్రబాబు నాయుడు నినాదమైన ఇన్ ఫ్యూచర్ ఆవిడ పార్టీకి ఎంతవరకు లాభిస్తుంది అనేది మనం చూడాలి.